అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు బైరి శేఖర్ గారు, అదేవిధంగా ఎలికటి విజయ్ కుమార్ గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు నాగభూషణం గారు, గేట్ హైదరాబాద్ అధ్యక్షులు దామోదర్ గారు, సురేష్ గారు, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేశ్వర గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। దీనికి సంబంధించి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వివిధ జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలలో ఎక్కడైతే బీసీ జనరల్ చేయడానికి, మోసం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చైతన్యం చేసే దిశగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం, మొదటి విడత రెండో విడత చూస్తూ ఉన్నాం, దాదాపు 49% ఈరోజు బీసీలు అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా జనరల్ స్థానాలు కూడా కాకుండా ఇండిపెండెంట్గా వేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీలు ఈరోజు చూపించినటువంటి సందర్భమైంది। ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నికల్లో మీరందరూ కూడా అన్ని పేపర్లో టీవీలో చూడొచ్చు। ఈరోజు బీసీలు అందరూ చూశారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరేంది, బీజేపీ పార్టీల వైఖరేందని చాలా స్పష్టంగా చూసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనకు అనుకూలంగా లేవు కాబట్టి మన జనాభా దామాష ప్రకారంగా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మనమే జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, పోటీ చేసి గెలుతామని చెప్పేసి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే నిన్న మేము నల్గొండ జిల్లా పోయినాం, ఇక్కడ ఖమ్మంలో పోయినాం, అక్కడ చూస్తే ఏం తెలుసా, జనరల్ స్థానాల్లో పోటీ పడలేక దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను అంటే వేల వేసేసి ఒక్కొక్క చోట 4,000 5,000 రూపాయలు ఇచ్చేసేసి ఓట్లను కొనుగోలు చేసేటువంటి తాపత్రయం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం మా యొక్క బీసీలను గెలిపించుకోవాలని, ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులైపోయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గెలిపించుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఏ విధంగా అయితే మొదటి విడత రెండో విడతలో ఏ విధంగా అయితే మీరందరూ మరి అంకిత భావంతో పనిచేసి బీసీ అభ్యర్థులను ఇచ్చారో రేపు మళ్ళీ కూడా మూడో విడత పంచాయతీ అదే సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల పెద్దలకు బీసీలకు అందరూ కూడా ఒకటే ఈ యొక్క బీసీ పొలిటికల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఏదైతే రెండు దాపాల్లో మీరు చూపించినటువంటి చొరవ ఏదైతుందో ఈ మూడో దాంట్లో కూడా చూపించి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం। ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 42% రిజర్వేషన్లను పక్కదారు పట్టే విధంగా కొన్ని 9 రోజులేమో విజయోత్సవాల పేరుతోటి కాలం గడిపారు, మళ్ళొకసారి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కొన్ని కాలయాపన చేశారు। మొన్న ఫుట్బాల్ ఆడి ఈ విధంగా అంటే బీసీలను రాజకీయంగా ఫుట్బాల్ ఆడడానికి ఈ రోజు చేసినటువంటి ప్రయత్నాలు ఏమో ఆ ప్రయత్నాలన్నీ కూడా మేము ఛేదించి మా యొక్క సామాజిక వర్గానికి మేము మద్దతు తెలపడంతో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎన్నికల్లో భాగస్వామ్యమై విజయం సాధిస్తారు। ఈ విజయ పరపరంప ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలే కాదు, వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ఇదే ఒరబడి కొనసాగుతుంది। ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారంగా
బీసీలు అధికారంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు ఇచ్చినా ఇయ్యకపోయినా మీ యొక్క పీఠాలు గుంజుకోవడం ఖాయం. మీ కుర్చీలకు ఎసరు రావడం ఖాయం. ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో మీ గల విప్పకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క రాజకీయ పార్టీల ఆఫీసులకు తాళాలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే. మీడియా సోదరులకు నమస్కారం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు పెద్దలు వైస్ చైర్మన్ అయిన సూగూరి దుర్గయ్యన్న, కన్వీనర్లు బైరు శేఖర్ గారు, ఎలికంటి విజయ్ గారు, అంబాల నారాయణ మరియు వైస్ ప్రెసిడెంట్ అయిన వి నాగభూషణమన్న, ఈ హైదరాబాదు జంట నగరాల అధ్యక్షుడైన దామోదర్ గారు మరియు ఆర్ సురేష్ అన్న, మన జన సైన్యం తెలంగాణ అధ్యక్షులు మా నాగేష్ అన్న. ఈరోజు విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, రేపు జరగబోయే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఐకమత్యమై జనరల్ సీట్లలో మరియు బీసీ సోదరులు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళందరినీ గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేమందరినీ బీసీ సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వము 42% చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాము. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కూడా రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి గారితో, సిద్దిరామయ్య గారితో చెప్పించిండ్రు. చెప్పించినాక ఈ 2 సంవత్సరాలుగా కోర్టులలో మళ్ళా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ బిల్లు మరియు రాష్ట్రపతి దగ్గర పెండింగు ఎవరు చేసిర్రు? బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జీవోలు ఇచ్చి హైకోర్టు, సుప్రీంకోర్టులలో కొట్టేసే దిశగా, కానీ మనస్ఫూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ రిజర్వేషన్ సాధించి పెట్టాలి బడుగు బలహీన వర్గాలకని ఎక్కడ మనస్ఫూర్తిగా ప్రయత్నమే చేయలేదు. అందుకే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా సామాజిక న్యాయం పాటించి మనందరం ఐకమత్యంతో ఉండి బహుజన రాజ్యం ఏర్పడాలని ఈ గ్రామ పంచాయతీలో కలిసికట్టుగా ఇప్పుడు రాబోయే మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో కూడా మనమేందో 60% కులగణన ద్వారా నిరూపణ అయింది. మరి ఎస్సీ సోదరులను, ఎస్టీలను కలుపుకొని 90% మనమే ఉన్నాం కాబట్టి మనము రాజ్యాధికారం సంపాదించాలి 2028లో అంటే ఇప్పటి నుంచే మనం ఐకమత్యంగా ఉండి మన ఓటు మనం వేసుకొని ఇప్పుడు మొదటి విడత, 2వ విడత ఎట్లా విజయం సాధించినమో అంతకంటే ఇంకా ఎక్కువ శాతంతోని మన బీసీ సోదరులందరినీ గెలిపించినప్పుడే మనం సర్దార్ సర్వాయ పాపన్న ఆశయం నెరవేరినట్టు, ధర్మభిక్షం గారి ఆశయము, దేశం చిన్నమల్లయ్య, జయశంకర్ సారు, పండుగ సాయన్న, చాకల ఐలమ్మ వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనము పనిచేస్తున్నాం. కాబట్టి ఐకమత్యము, సామాజిక న్యాయము ఇవన్నిటిని సాధించే దిశగా మనము పోరాటం చేసి రాజ్యాధికారము 2028లో మన బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పడాలి. ఎందుకంటే పక్కనే ఉన్న తమిళనాడులో 69% జయలలిత గారు 9 షెడ్యూల్లో చేర్చి ఆ విధంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవ్వాలని, రాజ్యాధికారంలో మేమెంతో మా వాటా దక్కాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు
జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వాగ్దానం చేసి దాన్ని పట్టించుకోకుండా పార్లమెంట్ లో చర్చ జరిగే దిశగా అఖిల పక్షాలను ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీ దగ్గర ఎటువంటి ప్రయత్నము 2 సంవత్సరాల్లో చేయలేదు. కాబట్టి ఈ అగ్రవర్ణాల పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మేము బడుగు బలహీన వర్గాలము బీసీ నాయకులం ఎవ్వరం కూడా నమ్మే పరిస్థితిలో లేము. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటా రాజకీయాలలో ఉన్న లబ్ధినంతా వాళ్ళే అనుభవిస్తూ రాజ్యాధికారం అనుభవిస్తూ ఆర్థికంగా అన్ని విధాల విద్యలో, ఉద్యోగాలలో, కాంట్రాక్ట్లలో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఉన్న 10% వాళ్ళే 90% వాళ్ళ రక్తం దాగుతూ రాజ్యాధికారం అనుభవిస్తూ అన్ని ఫలాలు వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి 80 సంవత్సరాలుగా వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏంటంటే ఈ పేద వర్గాలను ఎట్లయినా ఈ ఓటు ద్వారా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అన్ని అలవాటు చేసుకొని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము ఎక్కువ మంది 90% ఉన్న వాళ్లకు రాజకీయంగా లబ్ధి చెందాలి, ఈ ఆర్థిక వనరులు రావాలి. కానీ మాకు మొన్న కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారు, 20% బడ్జెట్ లో ఇస్తామన్నారు. అది కూడా చెందనీయకుండా 2 సంవత్సరాల్లో 2068 కోట్లకే పరిమితం చేసిర్రు. ఈ కులగణన జరిగితే కూడా అందులో కూడా మా వాటా మాకు ఇవ్వకుండా లెక్కలేమో 56.8 చూపించారు, మాకు ఇచ్చిన రిజర్వేషన్ ఏమో 17.కే పరిమితం చేసిర్రు. ఈ విధంగా రాజ్యాంగ ఫలాలు అనుభవించనీయకుండా మేము మెజార్టీ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ లో కూడా వాళ్ళు 10% అని ఆ 50% ఉద్యోగాలలో కూడా వాళ్ళే కాజేస్తారు. ఎక్కడ బలహీన వర్గాలకు ఎందులో కూడా సమాన వాటా ఇవ్వకుండా రాజ్యాధికారంలో భాగము ఒక వార్డు మెంబరు కానియకుండా వాళ్ళు ఈ విధంగా అగ్రవర్ణాలందరూ ఐక్యమత్యమై ఉన్నోళ్ళే 7-8%. వాళ్ళు మా 90% వాళ్ళను ఇన్ని సంవత్సరాల నుంచి అధికారం దరిదాపులో కూడా రానియకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఈ వేదిక ద్వారా ఇప్పుడు 3వ విడత తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో నుండి మన క్యాండిడేట్లను గెలిపియాలి. జనరల్ స్థానాలలో ఎవరు బీసీలు నిలబడ్డా కూడా వాళ్ళందరినీ తప్పక విజయం సాధించే దిశగా మా సోదరులంతా ప్రయత్నం చేస్తారని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గం అందరూ కూడా పిలిపిస్తున్నాము. ఇంకా మా ఎంబడి ఐఏఎస్ మాజీ ఆఫీసర్ అయిన చిరంజీవులు గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మేమందరం కూడా ఐకమత్యం ఉన్నాము. కాబట్టి అందరము అన్ని వర్గాల బలహీన వర్గాలము ఏకమై మా బీసీ సోదరులు జనరల్ స్థానాలు ఎక్కడున్నా గెలిపియాలని మీ మీడియా సోదరుల ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గానికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ కన్వీనర్. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో అన్న బాలగోని బాలరాజు గౌడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర కన్వీనర్లు, రాష్ట్ర నాయకత్వం అంతా ఈ సమావేశంలో, పాత్రికేయ సమావేశంలో పాల్గొంటూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న 1-2 ఎన్నికల్లో బీసీలు సర్పంచులుగా గెలిచి విజయదుందుభి మోగించారు. గెలిచిన బీసీ సర్పంచుల అభ్యర్థులందరికీ కూడా మా పొలిటికల్ ఫ్రంట్ తరపున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. ఇదే తరహా ఉత్సాహంతో రేపు జరగబోయే 3వ దఫా ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాలలో బీసీ సర్పంచులుగా ఎస్సీ, ఎస్టీ సోదరుల సహకారంతో గెలిచి కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నామంటే ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ
గల్లీలోనేమో కొట్లాటలు, ఢిల్లీలోనేమో దోస్తాన్లు చేస్తూ ఉన్నాయి. నిన్నటి దానిక ఢిల్లీలోనేమో కొట్లాటలు దోస్తాన్ చేసినాయి, గల్లీలోనేమో ఆడ జంతర్ మంతర్ దగ్గర కొట్లాట చేసినాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడరు, ఊర్లలోకి వచ్చేమో ఫుట్బాల్, కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్ ఆటలు ఆడుతూ ఉంటారు. చట్టసభలో పంపించింది మిమ్మల్ని అందరినీ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, చట్టసభల్లో చట్టాలు చేయమని కదా. కానీ ఇవాళ బీసీల పేరు మీద అగ్రకుల ఆధిపత్య రాజకీయాన్ని కైవసం చేసుకోవడం కోసం, వాళ్ళ పునాదులు నిలబెట్టుకోవడం కోసం రోజువారీగా ఎత్తుగడలతోటి నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో. 3 పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీల అధ్యక్షులు ఈ రోజుకి కూడా తమ మేనిఫెస్టోలో కానీ, తమ అధికారిక పత్రికలలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ ఎక్కడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, వాటి పట్ల రాష్ట్ర నాయకత్వం మొత్తం దిగి కొట్లాడాలని చెప్పేసి ఎక్కడ మాట్లాడతారు. ఎక్కడ దొరికిపోతామో అన్న ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లులో మేము పాల్గొన్నామని చెప్తున్న మీరు, అదే పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు బిల్లులు ఎందుకు పెట్టట్లేదు? పార్లమెంటు సభ్యులకు విప్ ఎందుకు జారీ చేయట్లేదు? పార్టీలుగా పెట్టొచ్చు, ప్రైవేటు వ్యక్తులుగా కూడా పెట్టొచ్చు అవకాశం ఉన్న చోట. కానీ అది పెట్టకుండా మేము ఈ పార్లమెంటు సమావేశాలు 16 రోజులు అయింది, ఈ రోజుకి ఇంకా 3 రోజులు అయితే ముగిసిపోతుంది. పార్లమెంటు చట్టాలు చేసే దగ్గర మీరు కొట్లాడతామని చెప్పి ఈరోజు మాట్లాడట్లేదు. మీరే కదా చెప్పింది ఈ రాష్ట్రంలో 40% రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించిన తర్వాత అధికారులకు మేము వచ్చిన 6 నెలల్లోనే చేస్తామని చెప్పి కులగాన చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసినని చెప్పారు. 150 కోట్లు ఖర్చు పెట్టి ప్లానింగ్ కమిషన్ ద్వారా అని చెప్పి చేస్తామన్నారు. మేము కొట్లాట చేస్తే డెడికేషన్ కమిషన్ కోర్టు ద్వారా తీసుకొచ్చి దాని మీద కమిటీ చేశారు. జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, దాంతో అమలు చేస్తామని. కోర్టులు కొట్టువేయబడ్డాయి కాబట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత మాకు న్యాయస్థానంలో నమ్మకం ఉందని చెప్పేసి హైకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు, సుప్రీంకోర్టులో నమ్మకం ఉందని మాట్లాడారు. మీ రెడ్లతోటి జాగృతుల పేరు మీద కేసులు వేయించి నడిపించిన తతంగం కూడా మీరే దాని వెనుక ఉంది. ఆ తర్వాత కొట్టివేయబడిన తర్వాత కోర్టు ధిక్కారంకి మేము పాల్పడం కాబట్టి కోర్టును గౌరవిస్తామని చెప్పేసి మాట్లాడేది కూడా మీరే. మేము అదే చెప్తా ఉన్నాం. గతంలో 1935లో జనాభా లెక్కలు లేవని చెప్పేసి ఇంద్రసాని కేసులో ఆ రోజు రిజర్వేషన్లు అమలు చేయకూడదని చెప్పేసి కోర్టులు చెప్పిన దాన్ని పట్టుకొని ఈ రోజుకు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీసి కులగణన చేసి మీరు స్పష్టంగా ఉన్నవని రిజర్వేషన్లు అని చెప్పిన తర్వాత ఆ లెక్కల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపలేదు అని అడుగుతా ఉన్నాం. 11 రాష్ట్రాలు, బీహార్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇవాళ తెలంగాణలో, తమిళనాడులో, అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్కలు తీశారు. కోర్టుకెళ్ళిన పేరు మీద కొట్టివేయబడ్డాయని చెప్తా ఉన్నారు. తమిళనాడులో సంబంధించిన రాష్ట్రంలో కూడా ఈ రోజుకి కోర్టులోనే ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రంలో 60% రిజర్వేషన్, 69% రిజర్వేషన్ ఎలా అమలు అవుతా ఉన్నది? మేము అదే అడుగుతా ఉన్నాం. తమిళనాడు రాష్ట్రంలో అమలు అవుతున్నప్పుడు తెలంగాణలో అమలు కావడానికి చేసిన ప్రక్రియ ఏదైతుందో అది చేయమని అడుగుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీజేపీ పార్టీని కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. 42% ఉందని తీసిన మీరు 17% ఎందుకు కుదించారు? కొన్ని మండలాల 30 మండలాల్లో 3-4% బీసీలకు పరిమితం చేశారు. కొన్ని 30 మండలాల్లో అయితే 80% బీసీలు ఉన్న చోట దగ్గర 30% పరిమితం చేశారు. ఇవాళ 17% ఉన్న దానికి తీసుకొచ్చారు. మొత్తం 50%, 56.7% రిజర్వేషన్ ఉందని చెప్పిన మీరు 42% కూడా కట్టుబడలేకపోతే మీ అధికారం కోసము బీసీలని ఒక ఓటు బ్యాంక్ లాగా చూసుకుంటా ఉన్నారు. మేము అదే ఇవాళ ఈ పార్టీలకి కర్రగాల్చి వాత పెట్టినట్టుగా గ్రామాల్లో మా అభ్యర్థులు, మా బీసీ సోదరులంతా సర్పంచ్గా గెలిచి వస్తూ ఉన్నారు. రేపు ఇదే తరహా ఉత్సవంతో రేపు ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో కూడా ఖచ్చితంగా గెలుస్తారు, అధికారాన్ని కైవసం చేసుకుంటారు. అంతిమంగా చట్టసభలలో మీ కబ్జా చేసుకున్న చట్టసభలు ఏవవుతున్నాయో మేము ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవ విషయం ఏంటంటే విద్యా ఉద్యోగ రంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పింది మీరే. ఇవాళ ఇదేదో అరిగిపోయిన రికార్డుగా, ఇది ముగిసిన అధ్యాయం లాగా రిజర్వేషన్ ఇవాళ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయలేం కాదు, ఇది అటక మీద పెట్టలేదు, ఇది ఎప్పటికీ నియంత్రణ ప్రక్రియ అని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్లో ఎక్కడ లేదు. ఇవాళ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇవ్వాలి, 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వలేదు. కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇస్తున్నది మీరు. ఇవాళ గ్లోబల్ సమిట్ పెట్టారు కదా, ప్రపంచ దేశాల నుంచి పిలిచిన గ్లోబల్ సమిట్ ఏదైతే ఉందో అందులో బీసీ వాటా ఎంత, బీసీల ప్రాతినిధ్యం ఎంత,
బీసీల భాగస్వామ్యం ఎంత? బీసీలకు ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ మార్గాలు వస్తాయో మీరు చెప్పగలుగుతారా? ఎవరికి రెడ్ కార్డు ప్రకటించారు? రేపు ఎవరి పేరు మీద అట్టాసంగా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు? ఆటల పేరు మీద కోట్ల రూపాయలు, సబ్మిట్ల మీద కోట్ల రూపాయలు, అందాల బాంబుల పేరు మీద కోట్ల రూపాయలు. బీసీలకు పిల్లలకు విద్యార్థులు చదువుకోవడానికి దూరం అవుతా ఉంటే వాళ్ళకి రియంబర్స్మెంట్ కట్టమంటానికి డబ్బులు లేవంటారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు ఇవాళ దోషపెడతా ఉంది ఈ రాష్ట్రం నుంచి. మీరు ఉన్న వాళ్ళకి ఇవాళ బడా బాబులకి అగ్ర కులాలకి మొత్తం అధికార యంత్రాంగం అంతా మొత్తం మీ కైవసం చేసుకొని బీసీలను నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ మీరు పన్నాగం పడతా ఉన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న అధికారాన్ని దూరం చేయాలనుకుంటే ఇవాళ అధికారులకు ముందుకొచ్చారు ఇవాళ సర్పంచులు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు వస్తారు. మీ సంగతి ఏందో చేస్తాం. రేపు ఈ 17 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలో ఈ 2 కోట్ల మంది బీసీ సమాజాన్ని ఏకం చేస్తాం. ఇవాళ చట్టసభల్లోనూ ఈ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ముందుకు పోతాం. కోర్టులకు కూడా అధికారం లేదు ఈ రిజర్వేషన్లు కొట్టివేయడానికి కానీ రిజర్వేషన్ నిర్ణయించడానికి కానీ. చట్టసభల్లో 9th షెడ్యూల్లోనే 243 ఆర్టికల్ ద్వారానే రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ మేము చేసిన తప్పుని వాళ్ళు పాపాన్ని ఏదైతే ఉందో ప్రాశ్చిత పడి ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి ఒక బిల్లు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి మా ఈ 42% రిజర్వేషన్ ని చట్టం చేసే విధంగా మీరు చేయకపోతే మీ పునాదులు కలిగే విధంగా మా కార్యాచరణ భవిష్యత్తులో ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన తెలంగాణ స్టేట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు 2 విడతలు కంప్లీట్ అయినాయి. దాంట్లో భాగంగా 49% ఘన విజయం సాధించారు బీసీలు. ఇంకో విడత 3వ విడత ఉంది. 3వ విడతలో కూడా ఇదే రకంగా ఘన విజయం సాధించాలని చెప్పి భావిస్తున్నాం. పోతే ఈ యొక్క రిజర్వేషన్ 42 విషయాలైతే చాలా రోజుల నుంచి కొట్లాడడం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చేసి అనౌన్స్ చేశాడు కానీ లేని కొన్ని కొట్లాట పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఇంతవరకు పార్లమెంట్లో ఒకరోజు కూడా దీని యొక్క విషయం పార్లమెంట్లో లేవదీయలేదు. ఎందుకు లేవదీయడం లేదో అది తెలియడం లేదు. కాబట్టి ఇకనైనా ఈ 3 రోజులు 4 రోజులు పార్లమెంట్ ఉంది. ఆ పార్లమెంట్లో బిల్లులు పెట్టాలని చెప్పి భావిస్తున్నాం. రాహుల్ గాంధీ కూడా ఇది రేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన్నే ఇక్కడ మన స్టేట్లో వచ్చి స్లోగన్ విసిరిపోయాడు. ఆ స్లోగన్ ఆయన ఫుల్ఫిల్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేడు? ఆయన కంపల్సరీ ఈ 3 రోజులలో ఒకరోజైనా ఈ యొక్క బిల్లు విషయంలో మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నాం. పోతే ఇక 3వ విడతలో చాలా ప్రాంతాలలో కూడా జనరల్ స్థానాలలో కూడా మన వాళ్ళు చాలా గెలిచినారు. చాలా సంతోషం. అదేవిధంగా మండల్ జడిపి ఈ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. దాంట్లో కూడా చాలా ఘన విజయం సాధించాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బైరు శేఖర్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ రేపు జరగబోయే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా తమ ఓటు తమ వారికి వేసుకొని బీసీ సోదరులతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కలుపుకొని అత్యధికంగా గెలిపించుకోవాలని ఒక పిలుపునివ్వటం కోసం మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మిత్రులారా, ఇప్పటి వరకు 8,168 గ్రామాలలో ఎలక్షన్ జరిగితే దాంట్లో 811 ఏకగ్రీవాలు జరిగాయి. ఈ ఏకగ్రీవాలు జరిగినటువంటి స్థానాలు పూర్తిగా జనరల్ వచ్చిన కాడ, బీసీలు వచ్చిన కాడ పుట్టపూరితంగా ఈ ఆధిపత్య వర్గాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఒకటై లక్షలాది రూపాయలు, 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల దాకా వేలంపాట పెట్టుకుని అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టి భూములు అమ్ముకున్నట్టుగా, అదేవిధంగా మెస్సీని పిలిపించి 1,000 కోట్ల రూపాయలు, 160,000 కోట్ల రూపాయలు దండగ చేసి, అదేవిధంగా
అందాల బామ్మ పోటీలు చేసి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపట్టించి తాము చేస్తున్నటువంటి అరాచకాలు కానీ పరిపాలన వివాదంలో ఫెయిల్యూర్ అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటిగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్సీ సోదరులందరూ చైతన్యమయ్యారు, వారి ఓటు వారు చేసుకుంటున్నారు. ఈ మొదటి విడత రెండో విడతలో జరిగినటువంటి పూర్తి స్థానాల్లో 49% అంటే 50% పైబడి బీసీలు గెలుచుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. రేపు 4567 గ్రామాలలో మూడో విడత జరగబోతా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ చైతన్యమై తమ ఓటు తమకు వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, బీసీలను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మూడు పార్టీలు మనకి కావాలి. అనేక సందర్భాలలో మనకు ప్రస్ఫుటమైంది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో పాపన్న విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో సాగర్ ఐరమ్మ విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో శ్రీకాంతాచారి, యాదన్న, ఎంతో మంది తెలంగాణ వీరులు, తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలనుకుంటే మరి ఈ రోజు ఎవరు అడిగిందని రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టారు. రాత్రి ఎవరు పర్మిషన్ ఇచ్చింది, రాత్రి ఎవరు తీసుకొచ్చి బొమ్మలు పెట్టిరు. అక్కడ మేమేమో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం 1942 నుంచి సాయుధ రహితంగా పోరాటం కానించి, నక్సలైట్ ఉద్యమాల కానించి, తొలితరం తెలంగాణ ఉద్యమం కానించి, మల్లేశ ఉద్యమం కానించి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ బిడ్డల కోసం, పాడి తపడు బలైన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వీరుల విగ్రహాలు కానీ, సాహిత్య కళాకారుల విగ్రహాలు పెట్టడానికి మీకు మనసు వస్తలేదు. అంటే బీసీఎస్సీ సోదరులు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉన్నాయి కాబట్టినే ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. రాత్రి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు అందరూ అక్కడ పోయి ముక్త కంఠంలో వ్యతిరేకించి ఆ విగ్రహం ఎందుకు పెట్టినారు. అక్కడ ఉంటే కనుక బండి యాదగిరిది ఉండాలి, అక్కడ ఉంటే మిద్దె రాములది ఉండాలి. కానీ ఎవరి విగ్రహాలు ఉన్నాయి? ఒక విగ్రహం పెట్టడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మేము మొన్న బొంబాయి పోయినాం, మహారాష్ట్రకు పోగానే అక్కడ శివాజీ మహారాజు కనిపించాడు. అక్కడ పోతే శివసేన బాలసాగర్ గారు కనిపించారు. అక్కడ అంబేద్కర్ గారు కనిపించారు. అంటే ఏ ప్రాంతానికి ఆయన పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీరుల యొక్క ఫోటోలు కనిపించాలి, వీరుల యొక్క ప్రతిరూపాలు, వీరుల యొక్క శిలా పథకాలు, వీరుల యొక్క బొమ్మలు ఉంటే అది ఒక పలానా ప్రాంతం అని. మరి ఇప్పుడు తెలంగాణ కొట్లాడుకుంది మీ ఆంధ్ర నుంచి విడిపోయే కదా, మేము మీ నుంచి దుర్మార్గమైన దోపిడీ జరుగుతుందని మీ నుంచి విడిపోతే మళ్ళీ మీ బొమ్మలే ఉంటే అది ఆంధ్ర తెలంగాణ ఎడదెలుస్తాయి మాకు. అందుకనే ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ పరిపాలనను తుదముట్టించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలు బీసీలు 50% గెలుచుకున్నారు. మూడో విడత కూడా 50% పైబడి గెలుచుకోవాలి. రేపు 2028లో బీసీల రాజ్యాధికారం సాధించడం కోసం రేపు మీరు వేయబోయే ఓటు కీలకమైన ఓటు. ఓటు అంటే తల్లి లాంటిది. ఆ ఓటుని అమ్ముకోకండి. ఎందుకంటే వాడు 1000 రూపాయలు ఇచ్చి మన ఓటును కొంటే 1825 రోజులు 5 సంవత్సరాలంటే కనీసం 54 పైసలు కూడా పడవు. కావున మీ ఓటు అమ్ముకోకండి. ఓటు తల్లి లాంటిది. ఆ ఓటు మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది. ఆ ఓటు బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. తరాల బానిస సంఖ్యలు చంపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆ ఓటు ఆయుధం ఇచ్చింది కాబట్టి ఆ ఓటును బీసీ సోదరులకు వేసుకొని బీసీలు అత్యధికంగా గెలిపించుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మా కార్యబృందానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చైర్మన్ అయిన మన బాలరాజ్ అన్న గారు, అదే కమిటీ బృందం, నా పేరు దామోదర్ గారు, ఈ పొలిటికల్ ఫ్రంట్ జిహెచ్ఎంసీ అధ్యక్షులు నేను. ఈ యొక్క 42% మీద ఈ యొక్క పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా అది అమలు చేయకముందే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి జరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ విడత, సెకండ్ విడత అయిపోయింది, మూడో విడత రేపు రాబోతుంది. అయినా కూడా ఈ యొక్క బీసీ ఏదైతే ఉందో 40% ఇచ్చిన ఈ యొక్క పైన కూడా ఇచ్చిన 17%లో కూడా ఏకతాటిగా మరి బీసీ అభ్యర్థులను ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి గెలిపించడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్లో కూడా ఏదైతే ఉందో ఆ జనరల్ అయినప్పటికీ కూడా మరి బీసీలను గెలుపుకు మరి ఓటు వినియోగించుకొని బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో ఏదైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు మనకు వచ్చిన చట్టసభల్లో ఏదైతే అమలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినందుకు ఇక్కడ అభ్యర్థులకు మరియు ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా మా యొక్క పొలిటికల్ ఫ్రంట్ తరఫున అభివందనాలు తెలియజేస్తున్నాం.
ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. తెలంగాణ పోరాటంలో ఏ విధంగా రాష్ట్రం కొరకు పోరాటం చేసినామో ఇప్పుడు కూడా 42% ఏదైతే వచ్చిందో ఇప్పుడే మన అందరికి కూడా సమయం వచ్చింది, ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేపు వచ్చే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లు కూడా డిక్లేర్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి రేపు వచ్చిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ మన బీసీ బిడ్డలు కంపల్సరీగా మన యొక్క జనరల్గా ఇచ్చిన దాంట్లో పోటీ పడి ఆల్రెడీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో వాళ్ళ వంతు సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరల్ రేపు మూడో విడత తర్వాత 4వ విడత ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకొని మన బీసీ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలని కోరుకుంటూ ఈ యొక్క మా పొలిటికల్ ఫ్రంట్ ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు వారికి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మీడియా మిత్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో ఈ 3వ దశ ఎలక్షన్లో బీసీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో అన్ని గ్రామాల్లో గెలిపించాలని మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ విజయవంతంగా తెలియజేస్తూ ఇవాళ అగ్రకులాలు గ్రామాల లోపల వాళ్ళ భూములు గ్రామాల చుట్టూ ఉంటాయి కాబట్టి ప్రజల్ని బెదిరింపులకు గురి చేసి మన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. కాబట్టి దాంట్లకు బెదిరిపోకుండా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మన ప్రజలు ధైర్యంగా మన ప్రజలకు ఓటేసి గెలిపించినట్టయితే రేపు అదే విధంగా పరిపాలన ఉడకంగా మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. ఈ అగ్రకుల పార్టీలు 9th షెడ్యూల్లో పెట్టవు. ఈ అన్ని పార్టీలు ఉడకంగా మన ప్రజలకు ఈ 70 సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా మనం నిరూపించాలి. మన జాతి ప్రజల కోసం ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కానీ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది వీరులు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని మన ప్రజల కోసం త్యాగం చేశారు. సాంబశివుడు లాంటి వాళ్ళు, బెల్లి లలితక్క లాంటి వాళ్ళు మన బహుజనుల కోసం తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు త్యాగం చేశారు. కానీ మనం ఒక్కటే ఒక ఓటు మన వాళ్ళకి వేసుకుంటే, మీరు ఒక ఓటు త్యాగం చేస్తే ఈ రోజు ఈ అగ్రకుల పార్టీలు బెదిరిపోయి రేపు 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మీ ఓటు వాళ్ళకు కనువిప్పు కలిగిస్తాయని మన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా రోజు వీరన్న కానీ ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు మన జాతి ప్రజలకు త్యాగం చేశారు. కాబట్టి మనం ఒకే ఒక ఓటు మన సర్పంచ్ అభ్యర్థులకు మన బీసీలకు త్యాగం చేసి మన ఓటును మన వాళ్ళకి వేసుకుంటే ఇలా రాజకీయ పార్టీలకు అందరికీ కనువిప్పి కలుగుతుంది. కాబట్టి మన ప్రజల్ని రేపు 17వ తారీఖు జరిగే ఎలక్షన్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొని అగ్రకులాల పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఓటు వేయాలని చెప్పి రేపు భవిష్యత్ రోజుల్లో బాలగోని బాలరాజు గౌడ్ అన్న నాయకత్వంలో మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీ అందరికీ అన్ని గ్రామాల్లో తిరుగుతాం, అన్ని గ్రామాల్లో మీకు సపోర్ట్ గా ఉంటాం. మన బహుజన రాజ్యం వచ్చే వరకు కూడకంగా మీ ఎంబడి ఉండి ఈ బీసీ జన సైన్యం ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ నాయకత్వంలో రాబో రోజుల్లో విస్తృతంగా పోరాటాలు చేస్తాం. మన రాజ్యం వచ్చే వరకు మన పోరాటాలు విశ్రమించలేదు. సమరశీల పోరాటాలు చేస్తేనే ఈ యొక్క పాలకులు దిగొస్తారు. కాబట్టి మీ అందరికీ ఈ సంఘాలు అండగా ఉంటాయి. కాబట్టి మీరు మన వాళ్ళకు ఓటు వేయండి, గెలిపించండి, ఈ అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పండి. జై బీసీ, జై జై బీసీ. నా పేరు సురేష్ ఆనంద్. ఈ ఫ్రంట్ కి యువజన పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు ప్రత్యేకంగా బాలరాజు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఈ విలేకరుల సమావేశం సరైన టైంలో రేపు ఎన్నికలు 2 విడతలుగా జరిగే దాంట్లో కూడా ఏర్పాటు చేశారు. దాని ఫలితం బాగా కూడా వచ్చింది. బీసీ చైతన్యం పోయింది. ఈ విధంగా మీడియా నుంచి కూడా ఎన్నో మెసేజ్ గ్రామానికి ప్రతి ఒక్కరికి చేరినాయి. ఆ చైతన్యమే ఎలక్షన్లలో ఒక బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చి దాదాపు 50% వరకు ఓట్లతో బ్రహ్మాండమైన సీట్లు సంపాదించారు మన బీసీ బిడ్డలు. మన బీసీ జాతి జాగృతమైందని చెప్పడానికి వాస్తవానికి ఒక నిజమైన నిదర్శనం ఇది. ఇంతకాలం ఓట్లు వేసే వాళ్ళలాగానే ఉన్నాం, కానీ ఓట్లను మనం వేసుకొని అధికారం వచ్చే దిశగా ఇప్పుడు మనకు బ్రహ్మాండమైన అభివృద్ధి కనబడింది ఎలక్షన్ల ద్వారా. అండ్ రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఇదే చైతన్యంతో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ను ఒక ప్రాతిపాదికగా తీసుకొని మన బీసీ బిడ్డలందరికీ కూడా బీసీ ఓట్లేసి ఇంకాస్త ఎక్కువ ఓట్లతో ఇంకెక్కువ సీట్లు సంపాదించే విధంగా అందరూ కూడా
కృషి చేయాలి. మన బీసీ జాతిని నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం అధికారం 28లో జరగబోయే ఎన్నికలలో ఈ చైతన్యంతోనే పనిచేసి అక్కడ అందరినీ కలుపుకొని ఎస్సీ ఎస్టీ వర్గాలను బడుగు బరహాల వర్గాలను కలుపుకొని మన అందరం బీసీల నాయకత్వం ముఖ్యంగా వహించేసి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా శాసనసభలు లోకసభ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని అందరం కోరుకుందాం. తర్వాత ఈ రోజు రేపు జరిగే ఎలక్షన్ కు మాత్రం ఖచ్చితంగా అందరూ పాల్గొని బీసీ బిడ్డలకే ఓటేసి ఖచ్చితంగా ఎక్కువ స్థానాలతో గెలుపొంది మనం ఒక రికార్డు స్థాయిని సృష్టించాలని ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విలేకరుల సమావేశం అరేంజ్ చేసిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పటి వరకు గెలిచిన అందరు సర్పంచ్ అందరికి కూడా ధన్యవాదాలు ఈ వేదిక నుంచి. తర్వాత రేపు గెలవబోయే వాళ్ళకి కూడా మేము అడ్వాన్స్ గా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ. ఈ రోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న ఆధ్వర్యంలో పెద్దలు వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, రాష్ట్ర కన్వీనర్ ఎలికట్టె విజయ్ కుమార్ గారు, వైస్ చైర్మన్ మా నాగభూషణం గారు, కన్వీనర్ బైరు శేఖర్ గారు, బీసీ సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేష్ గారు, సురేష్ ఆనందన్న గారు, వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి రేపు జరగబోయే 3వ విడత గ్రామ సర్పంచ్ ఎన్నికలలో బీసీ అభ్యర్థులను గెలిపించాలని, మరి తెలంగాణ ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆగ్రకుల పేదలందరికీ కూడా ఈ వేదిక ద్వారా బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బీసీలను మానసికంగా 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కానివ్వండి రాజకీయంగా మానసికంగా సిద్ధం చేసినాయి. మీకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాము, మీరు 42%తోనే మీరు ఎన్నికలకు పోతారు, గెలవాలనేది ఒక మానసికంగా సిద్ధం చేయడం జరిగింది. కానీ తీరా వచ్చిన తర్వాత మరి గతంలో మాకు ఉన్న 23% రిజర్వేషన్లే కాకుండా 17% కుదించి ఉన్న నాలుకకు మందేస్తే కొన నాలుక ఊడిపోయినట్లు మరి బీసీ రిజర్వేషన్లను గతంలో కంటే 42% ఉన్న రిజర్వేషన్లు ఇస్తామన్నవి కాకుండా 23% ఉన్నాయి కూడా కేవలం 17%కే కుదింపు చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో బీసీలు దిక్కుదోషణ స్థితిలో మరి అంశాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము బీసీ ప్రజలకు పిలుపునిచ్చాము. మరి శక్తి సామర్థ్యాలు హనుమంతుని కంటే గొప్పవి. ఎందుకంటే హనుమంతునికి తన యొక్క శక్తి సామర్థ్యాలు తెలివై. అతడు ఒకసారి సముద్రం పక్కన నిలబడి లంకను అంటే ఇక్కడ నుండి మొదలుకుంటే లంక ప్రాంతాన్ని కూడా తన శక్తి సామర్థ్యాలతో ఎగిరి అక్కడ దుంకిండు. అలాగనే బీసీల యొక్క శక్తి సామర్థ్యాలు కూడా చాలా గొప్పవి. వాళ్ళు జనాభాలో 56% నుండి 60% ఉన్న జనాలకు మరి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలే కాకుండా సర్పంచ్ ఎన్నికలే కాకుండా మరి చట్టసభలలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం 60% ఉంటుందని మరి తెలుసుకోవడం జరిగింది. మొన్న జరిగిన సర్పంచ్ మొదటి విడత 2వ విడత ఎన్నికలలో మరి 50% మించి మరి బీసీ సర్పంచులు గెలవడం అంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఈరోజు వాళ్లకు తెలిసే పరిస్థితి వచ్చింది. మరి వాళ్లకు సపోర్ట్ చేసిన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఆగ్రకుల పేదలందరికీ ప్రజాస్వామ్య వాదులందరికీ కూడా ఈ సందర్భంగా మేము సవివరంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి 3వ విడత కూడా మనకు రేపడే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలలో కూడా మరి బీసీ ప్రజాప్రతినిధులను సర్పంచులను ఆశీర్వదించాలని మరి ఈ ఎన్నికలలోనే మొదటి విడత 2వ విడతలలో ఏ విధంగా మీరు మద్దతు ఇచ్చారో 3వ విడతలో కూడా ఆ విధంగా మరి బీసీ సర్పంచులకు మద్దతు ఇచ్చి మీరు గెలిపించాలని చెప్పి కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికే మనకు నిన్న ఢిల్లీలో మరి జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. 42% ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు బొమ్మ మహేష్ గారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు,
బీఆర్ఎస్ పార్టీ నుండి వి శ్రీనివాస్ గౌడ్ గారు ఇట్లా చాలా మంది రాజకీయ పార్టీలు మరి పాల్గొనడం జరిగింది. మరి ఇప్పటికైనా బీజేపీ ఈ శీతాకాల సమావేశంలో మరి పార్లమెంట్ లో మరి బిల్లు పెట్టి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పైన కూడా మరి 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మరి ఇప్పటికే పార్లమెంట్ లో బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లేట్ అయింది. మొన్న మీరు చేసిన పని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్పి కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి చాలా మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. మరి మీరు చాలా మంది కూడా ధనదానంతో మరి ఎన్నికలలో ఓట్లను నోట్లతో కొని ఏకగ్రీవాలు జరిగినాయి. ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ 42% రిజర్వేషన్లను మరి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి 9th షెడ్యూల్ లో పెట్టాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. లేని ఎడల రానున్న రోజులలోనే మరి ఒక బీసీలకు సంబంధించి ఒక రాజకీయ శక్తి కూడా భవిష్యత్తులో వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. జై బీసీ, బీసీ ఐక్యత.